దేశంలో కొత్త పండుగ వచ్చింది. దాని పేరు బాహుబలి 2. 2 ఏళ్ల నుంచి పడిగాపులు కాసిన ప్రేక్షకులు బ్రహ్మోత్సవం జరుపుకుంటున్నారు. ఏ థియేటర్ చూసినా కిటకిటే. భాష ప్రాంతీయ భేదం లేకుండా బాహుబలి రిలీజ్ అయిన ప్రతి చోట జనసముద్రాలే. థియేటర్ల ఆక్యుపెన్సీలో ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేసింది బాహుబలి 2. బాహుబలి 2 సినిమా థియేటర్ల దగ్గర ఇసుక వేస్తే రాలనంత జనం. తెల్లవారుజాము నుంచే సినిమా హాళ్ల దగ్గర తిరణాళ్ల వాతావరణం నెలకొంది. ప్రభాస్ కటౌట్లతో థియేటర్లు కళకళ్లాడాయి. రజనీకాంత్ అభిమానులకు ఏమాత్రం తగ్గలేదు ప్రభాస్ ఫ్యాన్స్. కటౌట్లు, ఊరేగింపులు, మేళ తాళాలతో బాహుబలి 2కు స్వాగతం చెప్పారు. దక్షిణాదిలో బాహుబలి 2కి రజనీకాంత్ సినిమా లెవెల్లో స్వాగతం చెప్తే, బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ రేంజ్ లో వెల్కమ్ చెప్పారు ఉత్తరాది ఆడియన్స్. సుల్తాన్, దంగల్, రాయిస్, కబాలీ రేంజ్ ఓపెనింగ్స్ రావడంతో ఎగ్జిబిటర్స్ ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. ఈ 2 ఏళ్లలో బాహుబలి 2 సినిమాకొచ్చిన ఓపెనింగ్స్ మరే మూవీకి రాలేదని డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు. ఇండియా మొత్తం మీద థియేటర్లలో 90 నుంచి 95% ఆక్యుపెన్సీ రావడంతో ట్రేడ్ ఎక్స్పర్ట్లు నోరెళ్లబెట్టారు. ఎన్ని వేల థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ స్థాయిలో అటెండెన్స్ రావడం అరుదైన రికార్డ్ అంటున్నారు. ఇప్పటి వరకు ఒక్క సల్మాన్ ఖాన్ మూవీ సుల్తాన్ కు మాత్రమే 80 నుంచి 90% ఆక్యుపెన్సీ వచ్చిందని, ఆమీర్ ఖాన్ దంగల్, షారుఖ్ రాయిస్ కు 70% మాత్రమే సీట్లు నిండాయని చెప్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ల లెక్కల ప్రకారం బాహుబలి 2 మొదటి రోజు ఆక్యుపెన్సీ రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ కావడం ఇంపాసిబుల్. బాహుబలి 2 సునామీ సృష్టిస్తోంది. ఊహకందని కలెక్షన్లతో 1000 కోట్ల రూపాయల వసూళ్ల దిశగా పరుగులు తీస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ఇలా రిలీజ్ అయిన ప్రతి చోట బాహుబలికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. బాలీవుడ్ ఖాన్ల రికార్డులను తుడిచిపెట్టేస్తోంది. 1000 కోట్ల రూపాయలు వసూలు చేసిన మొదటి ఇండియన్ సినిమాగా బాహుబలి 2 రికార్డు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. జూలై 10, 2015 బాహుబలి మొదటి పార్ట్ రిలీజ్. ప్రపంచవ్యాప్తంగా 4000కు పైగా స్క్రీన్లపై ప్రదర్శన. దాదాపు 650 కోట్ల రూపాయల కలెక్షన్. సినీ ప్రపంచం నివ్వెరపోయింది. రిలీజ్ అయిన ప్రతి భాషలోనూ, ప్రతి ఏరియాలోనూ సూపర్ హిటే. ఇండియన్ సినిమాకు ఒక సూపర్ హీరోను పరిచయం చేసిన రాజమౌళి ఊహకందని మార్కెట్కు పునాదిరాళ్లు వేశారు. ఏప్రిల్ 28, 2017 బాహుబలి 2వ పార్ట్ రిలీజ్. 2 ఏళ్ల నుంచి సినీ ప్రపంచం ఎదురు చూసిన సినిమా. ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే సినిమా. ఇండియాలోనే 6500కు పైగా స్క్రీన్లు. అమెరికాలో 1400 చోట్ల ప్రదర్శన. మిగతా దేశాల్లో 1100 స్క్రీన్లు. మొత్తం మీద 9000కు పైగా స్క్రీన్ల మీద బాహుబలి 2 రిలీజ్ అయి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే తిరుగులేని రికార్డుల సృష్టికర్తగా రాజమౌళి శిలాశాసనం లిఖిస్తున్నారు.
బ్యాంగ్ బ్యాంగ్ తర్వాత ఐమాక్స్ ఫార్మెట్ లో రిలీజ్ అయిన మూడో సినిమా బాహుబలి 2. రాజమౌళి విజువల్ వండర్ కి పోటీ కూడా లేదు. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక, బాలీవుడ్ లో ఇప్పట్లో ఏ ఒక్క పెద్ద సినిమా రిలీజ్ కావడం లేదు. ఆ సాహసం చేసే ధైర్యం కూడా ఎవరికీ లేదు. దీంతో బాహుబలి 2ది తిరుగులేని జైత్రయాత్రే. భారతీయ భాషల్లోనే కాకుండా జర్మనీ, జపనీస్, ఫ్రెంచ్, చైనీస్, ఇంగ్లీష్లో కూడా బాహుబలి రిలీజ్ అవుతోంది. అన్ని చోట్ల వీకెండ్ మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది. ఈ రెస్పాన్స్ చూసి 1000 కోట్ల రూపాయలు వసూలు చేసిన మొదటి సినిమాగా బాహుబలి 2 రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయమంటున్నారు ట్రేడ్ ఎక్స్పర్ట్స్. బాలీవుడ్ రికార్డులు చరిత్రలో కలిసిపోతున్నాయి. మొదటి రోజు కలెక్షన్లలో 100 కోట్ల రూపాయలు దాటిన మొదటి ఇండియన్ సినిమాగా బాహుబలి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆమిర్ ఖాన్, సల్మాన్, షారుఖ్ ఖాన్ లాంటి బాలీవుడ్ ఖాన్ హీరోల వల్ల కూడా కాని రికార్డును ప్రభాస్ సాధించాడు. 130 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లతో ఇప్పుడు ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ బాహుబలి 2. ఇప్పటి వరకు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో రికార్డులంటే సల్మాన్, అమీర్, షారూఖ్ లవే. అప్పుడప్పుడు రజనీకాంత్ మూవీలు దరిదాపుల్లోకి వచ్చినట్టే వచ్చిన బాలీవుడ్ హీరోలను దాటిపోయిన సౌత్ హీరోలు కానీ సినిమాలు కానీ లేవు. ఇప్పుడు తెలుగు సినిమా వాళ్ల పరంపరని సవాల్ చేసింది. బాహుబలి వీరవిహారానికి తల వంచి సలాం చేస్తున్నాయి ఖాన్ హీరోల సినిమాలు. రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇక ఇండియన్ సినిమా 100 కోట్ల రూపాయలు వసూలు చేయటమే గగనంగా ఉండేది ఒకప్పుడు. అది మొదటి రోజు 100 కోట్ల రూపాయలంటే ఊహకందని విషయమే. ప్రపంచవ్యాప్తంగా అద్భుతం అనిపించుకున్న దంగల్ సినిమా కూడా ఆ మార్కు దరిదాపుల్లోకి వెళ్లలేకపోయింది. సుల్తాన్తో చెలరేగిన సల్మాన్ వల్ల కూడా కాలేదు. కానీ ప్రభాస్ ఆ రికార్డు క్రియేట్ చేశాడు. మొదటి రోజు సెంచరీ కొట్టిన సూపర్ హీరోగా చరిత్ర సృష్టించాడు. బాహుబలి రికార్డుల మీద ట్రేడ్ పండితులు వేసుకున్న లెక్కలు కూడా జరిగిపోతున్నాయి. రాజమౌళి సినిమా మొదటి రోజు 85 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తుందని వేసిన వాళ్ల అంచనాలు తల్లకిందులయ్యాయి. భారీ ఓపెనింగ్స్ చూసిన తర్వాత కనీసం 125 కోట్ల రూపాయలు వసూలైపోతాయని తేల్చేశారు. బాలీవుడ్లోనే 40 కోట్ల రూపాయల వరకు, తెలుగులో 40 కోట్లు, తమిళ్, మలయాళం మార్కెట్ నుంచి 30 నుంచి 40 కోట్ల రూపాయలు గల్లపెట్టలోకి చేరుకోనున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే అతిపెద్ద సినిమాగా చాలా కాలం పాటు బాహుబలి నిలిచిపోనున్నది. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. బాలీవుడ్ ఆశ్చర్యపోతుంది. హిందీ సినిమా మార్కెట్ మీద ఓ డబ్బింగ్ మూవీ ఆధిపత్యం చెలాయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు పెద్ద పెద్ద హాలీవుడ్ సినిమాలు కూడా కదల్చలేని రికార్డులు తెలుగు సినిమా ముందు దూది పింజల్లా తేలిపోతున్నాయి. అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన డబ్బింగ్ సినిమాగా కూడా బాహుబలి 2 హిస్టరీ క్రియేట్ చేసింది. పరమేశ్వరా, మీ అమ్మని చంపాలనిపించిందా? నా కొడుకొచ్చాడు.
బాలీవుడ్ లో సెలవులు లేని రోజుల్లో క్రియేట్ అయిన రికార్డులను బాహుబలి చెరిపేసింది. ఇప్పటి వరకు అమెరికాన్ ధూమ్ 3 సినిమా 31 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఆ రికార్డును చాలా ఈజీగా బాహుబలి తుడిచిపెట్టేసింది. 40 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లతో బాలీవుడ్ లో సరికొత్త నాన్ హాలిడే రికార్డును బాహుబలి నెలకొల్పింది. ఒక దక్షిణాది సినిమా ఈ స్థాయిలో రికార్డులు సాధించడాన్ని బాలీవుడ్ ట్రేడ్ పండితులు నమ్మలేకపోతున్నారు. అడ్వాన్స్ బుకింగ్ లోనూ బాహుబలి తిరుగులేని రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఆమీర్, సల్మాన్, షారూక్ సినిమాకు 15 నుంచి 16 కోట్ల రూపాయలు వసూలవుతాయి. ఇప్పటి వరకు అత్యధికంగా సుల్తాన్ సినిమాకు 21 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో కలెక్ట్ అయ్యాయి. ఇప్పుడు రాజమౌళి బాహుబలి 2 ఆ రికార్డును బ్రేక్ చేసింది. బాహుబలి 2కు అడ్వాన్స్ బుకింగ్ తో 30 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. దక్షిణాది నుంచి వచ్చిన సినిమా ఈ స్థాయిలో రికార్డులను నెలకొల్పడాన్ని బాలీవుడ్ సినీ మేధావులు నమ్మలేకపోతున్నారు. బాహుబలి మొదటి పార్ట్ 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేస్తేనే ముక్కున వేలేసుకున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ తో కలిసి రాజమౌళి బృందం బాహుబలి 2తో మైండ్ బ్లాక్ అయ్యే కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అవతార్, జంగిల్ బుక్ లాంటి సినిమాలు కూడా క్రియేట్ చేయలేని రికార్డును బాహుబలి 2 నమోదు చేసి నార్త్ ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్స్ ను నమోదు చేసిన డబ్బింగ్ మూవీగా చరిత్ర సృష్టించింది. తెలుగు సినిమా ఇతర భాషల్లో రిలీజ్ అవడమే గొప్ప విషయం. అలాంటిది బాహుబలి హాలీవుడ్ సినిమాల స్థాయిలో వివిధ దేశాల్లో రిలీజ్ అవుతుంది. ఇండియాలో బాహుబలి 2 మీద ఎంత క్రేజ్ ఉందో విదేశాల్లోనూ అంతకు మించి క్యూరియాసిటీ ఉంది. దాదాపు 2500 థియేటర్లలో రిలీజ్ అయి ఇండియన్ సినిమా సత్తాను చాటుతోంది. తెలుగు సినిమాకు కొత్త మార్కెట్ను క్రియేట్ చేసిన ఘనత నిస్సందేహంగా రాజమౌళిదే. ఇంతకుముందు అమెరికాలో మన సినిమాలో ఆడినప్పటికీ ఇన్ని విదేశీ భాషల్లో రిలీజ్ కావడం మాత్రం ఇదే మొదటిసారి. అమెరికాలో 1400, ఇతర దేశాల్లో 1100 థియేటర్లలో రిలీజ్ అయిన బాహుబలి దాదాపు 90% ఆక్యుపెన్సీ సాధించింది. విదేశీ మార్కెట్లో బాహుబలి 2 వీరవిహారం చేస్తోంది. మొదటి రోజు 40 కోట్లకు పైగానే వసూలు కావచ్చని అంచనా వేస్తున్నారు. కేవలం అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే 19 కోట్ల రూపాయలకు పైగా వసూలయ్యాయి. ఇది ఆల్ టైమ్ రికార్డ్. బాహుబలి 2ను చాలా దేశాల్లో హారీ పాటర్ సిరీస్తో పోలుస్తున్నారు. ఇక ప్రభాస్ను అయితే ఆకాశానికి ఎత్తేస్తున్నారు. హాలీవుడ్ యాక్షన్ హీరోలకు ఏమాత్రం తీసిపోడని అందలమెక్కిస్తున్నారు. మొదటి రోజు రెస్పాన్స్ చూస్తే ఓవర్సీస్ నుంచి 180 నుంచి 200 కోట్ల రూపాయలు ఈజీగా వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. తెలుగు సినిమా ఘనతను విదేశాల్లోనూ ఎలుగెత్తి చాటిన సినిమా బాహుబలి 2. బాహుబలి 1 ద బిగినింగ్ సూపర్, బాహుబలి 2 ద కంక్లూజన్ సూపర్. ఇది సామాన్యులు అభిమానుల మాట మాత్రమే కాదు, సినీ ప్రముఖులు ముక్త కంఠంతో జక్కన్న సృష్టికి జై కొడుతున్నారు. తెలుగు సినిమా సత్తా ఏంటో, భారతీయ చలనచిత్ర రంగ ప్రతిభ ఏంటో, హాలీవుడ్కు కనువిప్పు కలిగించిన సినిమా ఇది అంటూ కితాబునిచ్చారు. బాహుబలి మూవీని చూసిన ప్రముఖ దర్శకులు కోదండరామిరెడ్డి, బి గోపాల్, రాజమౌళి అండ్ టీమ్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. ధన మాన ప్రాణ సంరక్షకుడిగా
ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆల్రెడీ చూసిన వాళ్ళ టాక్ ఏంటంటే ఎక్స్ట్రాడినరీ అని, చాలా బాగుంది సినిమా అని, డెఫినెట్గా బాగుంటుందని ముందు నుంచి అందరం అనుకుంటున్నాము. అలాగే సూపర్ డూపర్ హిట్ అవుతుందని చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు. విజువల్ వండర్స్. సో అమెరికా నుంచి కూడా బ్రహ్మాండమైన టాక్ వచ్చింది. అందరూ సినిమా అయిపోగలే సెల్యూట్ చేస్తున్నారంట. సో అంతకంటే కావాల్సిందే ఉంది. అసలు ఒక తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఎంత బాగా తీసుకెళ్ళిన రాజమౌళికి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని చూసిన వాళ్ళందరూ కూడా, అమెరికాలో అయితే కోదండరామిరెడ్డి గారు చెప్పినట్టు లాస్ట్లో లేచి సెల్యూట్ చేస్తున్నారు, స్టాండింగ్ ఓవేషన్ అని చెప్తున్నారు. ఫస్ట్ పార్టే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, ఇది కూడా డెఫినెట్గా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.